అంటే జిల్లాల వైజ్ కాదు బ్రదర్, రాష్ట్రం అంతా కూడా ఇవ్వాల్సిందే. ఒక జిల్లాల వైజ్ కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇవ్వాల్సిందే. మంత్రి గారు అక్కడ ఉన్నదానికి వాళ్ళ దగ్గర వాళ్ళ జిల్లాకి వాళ్ళు ఎంబడి వేయించుకోరు అనేది నాకున్న సమాచారం. అది వాళ్ళకి ఇవ్వాల్సింది జోనల్ వైజ్, వాళ్ళకి ఇవ్వాల్సింది సరే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ ఇవ్వాల్సింది. అవును, ఐడియా ఉంది. ఏరియాస్ వాళ్ళకి ఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిందే కదా. వాళ్ళకి ఒక్క జిల్లా కాదు మొత్తం అందరికి కూడా ఇవ్వాలనేది నేను అనే పాయింట్. వాళ్ళందరికీ కూడా అన్ని అలవెన్స్ ఇవ్వాలనేది అనే పాయింట్. రాష్ట్ర వ్యాప్తంగా అమలు అవుతుంది అందరికీ కూడా ఇస్తారు. నాట్ ఓన్లీ పోలీస్ అన్న ఆడ ఇచ్చిండ్రు, జస్ట్ లాస్ట్ ఆడ ఇచ్చిండ్రు, ఇవ్వలేదు. ఆడ ఇచ్చిన అందరికీ జిల్లా వైజ్ గా పిఆర్సీ ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు అనేది లే కాదన్న, రాష్ట్ర వ్యాప్తంగా చేయాల్సిందే. కానీ అక్కడ ఇచ్చిండ్రు, వాళ్ళు ఆ ఒక్క జిల్లాకి ఇచ్చిండ్రు. దానం నాగేందర్ పార్టీ నుంచి అంటే మీరు సస్పెండ్ చేసినట్టు అంటే గతంలో కూడా మీ పార్టీ మార్పులు అయితే జరిగింది. వేరే పార్టీ నుంచి కూడా మీ పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళని తీసేయలేదు, మళ్ళీ ఎన్నికలు కాదు. పద్ధతి ఇప్పుడే అవలంబిస్తున్నట్టు కూడా బీజేపీ నాయకులు చెప్తున్నారు. ఏ నాడు కూడా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏ నాడు కూడా కేసీఆర్ గారు ఇండివిజువల్ గా కడవ కప్పలేదు. పార్టీని మర్జ్ చేసారు మా పార్టీలకు, కానీ ఇండివిజువల్ ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు మీరు హిస్టరీ చెక్ చేయండి అన్న. ఏడైనా కూడా పార్టీలో కండువ కప్పింది కేసీఆర్ గారు, ఇండివిజువల్ ఎక్కడ లేదు. ఈ 10 years లో పార్టీని మర్జ్ చేసిన తప్పితే ఇండివిజువల్ కండువ కప్పింది ఎన్నడూ లేదు. చెక్ చేయండి. ఇప్పుడు మీరు అతన్ని అభ్యర్థిగా ప్రకటిస్తేనే అభ్యంతరం తెలుపుతున్నారు. మీరు మంత్రివర్గంలో స్థానం ఇచ్చారు కదా, పార్టీని అయితే ఒక్క నిమిషం అన్న, మీరు ప్లీజ్ దయచేసి కన్ఫ్యూజ్ కాకండి, కన్ఫ్యూజ్ చేయకండి. కేసీఆర్ గారు ఇండివిజువల్ గా ఎవరికి కూడా వ్యక్తిగతంగా ఇండివిజువల్ గా కండువలు కప్పలేదు 10 సంవత్సరాలలో. వాళ్ళ పార్టీని మా పార్టీలో విలీనం చేసినాం తప్పితే ఇండివిజువల్ గా కండువలు కప్పిన చరిత్ర అనేది. ప్రోటోకాల్ అంటున్నారు. ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. అప్పుడు ఎమ్మెల్యేగా ఈటెల రాజేందర్ ప్రతి దానికి పిలిచినాం, ప్రతి దానికి రమ్మని చెప్పినాం. అధికారులు ప్రతి దానికి ఏది ఇచ్చినా కూడా ఈటెల రాజేందర్ గారిని ఆ రోజు రమ్మని చెప్పినాం. తను రాలేదు, తన వ్యక్తిగతం సంబంధం లేదు. అధికారులను పొన్నం తిట్టిండు అంటున్నారు. మరి ఏది తిట్టినా మాట్లాడింది అనేది కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. నేను ఎక్కడ తిట్టినా ఒకసారి చూపి. ఆడియో రికార్డు నేను ఒక్కరిని కూడా తిట్టింది మీరు చూపి ప్లీజ్. మీరు తిట్టింది చూపిస్తే నేను అద్భుతంగా మీకు నేను దానికి జవాబు చెప్తాను. తిట్టింది నేను ఒక్కరు కూడా తిట్టింది చూపించాడు తిట్టినట్టు. జస్ట్ ఒక్క ఆడియో నాది, నేను ప్రభాకర్ గారు తిట్టినట్టు ఒక్క ఆడియో కూడా నాకు చూపిస్తే ఎందుకంటే ఆడియో గ్రూప్ ఎప్పుడు అక్కడ ఆడియో కూడా గ్రూప్స్ రెడీ